హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మీకు అందరికీ తెలిసిందే, మనం ఒక ఛాలెంజ్ అనేది పెట్టామన్నమాట. $10,000ని $20,000 చేయాలా వితిన్ 30 ట్రేడింగ్ డేస్లో అనేసి. సో మీరు కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా ఈరోజు వచ్చేసి మనము క్లారిటీగా చూడొచ్చు. మీరు ఈరోజు వచ్చేసి 28th అనమాట. 28th డే వచ్చేసి ఈరోజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఈ ఒక 700 కాదు, $850 అబోవ్ వచ్చేసి ప్రాఫిట్ అనేది మనకు రావడం జరిగింది. ప్లస్ రెండోది వచ్చేసి ఇక్కడ కన్నా గమనించండి, ఓవరాల్గా వచ్చేసి $3,835 వచ్చిందనమాట మనకు ఓవరాల్గా ఇప్పటి వరకు. స్టిల్ 10,000 కానీ వచ్చేసి సో ఆ లెవెల్లో వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ప్రాఫిట్ రన్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా క్లారిటీగా చెప్పాలంటే. నెక్స్ట్ కన్నా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కన్నా సో ఆర్డర్స్లో ఒకసారి కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా క్లియర్గా ఈరోజు వచ్చేసి మనం గోల్డ్ అండ్ సిల్వర్ పైన వచ్చేసి 0.10లోనే పొజిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు చెప్తున్నాను, నేను సేమ్ పొజిషన్ మెయింటైన్ చేస్తున్నాను, లాట్ సైజ్ వాల్యూమ్ అనేది సేమ్ మెయింటైన్ చేస్తున్నాను అనేసి. ఓవరాల్ 10,000 గాను చూడండి $3,835 దాకా మనకు వచ్చేసి ప్రాఫిట్ రావడం జరిగింది. మన టార్గెట్ ఏంటంటే 10,000 చేయడం వితిన్ 30 ట్రేడింగ్ డేస్లో, సో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ పోతే ఇది మన ఓన్ ఇండికేటర్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నది మన ఓన్ డెవలప్ ఇండికేటర్. యాజ్ మీకు అందరికీ తెలిసిందే, దిస్ ఈజ్ పద్మనాభ్ రెడ్డి, ఎంసీఏ ఆర్కల్ సర్టిఫైడ్ నేను. సో 10 years ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉన్నాయి. ఒక 2016 నుంచి ఫుల్ టైం ట్రైనర్గా ఉంటున్నాను కదా. సో చాయిస్ ఆప్షన్ నేమ్ ద్వారా వచ్చేసి మనం ఏదైతే ఇండియన్ మార్కెట్ను మంచిగా సపోర్ట్ ఇస్తున్నామో గ్లోబల్ రిలేటెడ్గా గ్లోబల్ ఎఫెక్ట్స్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఏమైనా గమనించవచ్చు ఇక్కడ. సో మన ఓన్ డెవలప్ ఇండికేటర్లో వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ అనేది పెరగడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం ఒక మంచి మొమెంటం క్యాండిల్ అనేది ఒక మేజర్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే వచ్చింది ఇక్కడ పొజిషన్ చూడొచ్చు మీరు. సో 69266 ఈ లెవెల్ వచ్చేసి మనం అనుకున్న విధంగానే మంచి మూమెంట్ ఉంటుంది అనేసి సిల్వర్ రిలేటెడ్ చూడడం జరిగింది. సో ఇది మనం గ్లోబల్ ఫోరెక్స్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ గ్లోబల్ ఫోరెక్స్_ఇండియా అనేది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్గా 11:47కి వచ్చేసి మనం సేమ్ పొజిషన్ అనేది మనం వేయడం జరిగింది. 69,230లో వచ్చేసి పొజిషన్ తీసుకోండి అన్నాను. అప్రాక్సిమేట్లీ 50 పాయింట్స్ దాకా మూమెంట్ ఉంటుంది అన్నాను. అనుకున్న దానికన్నా డబల్ మూమెంట్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం. అనుకున్న దానికన్నా డబల్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. చూడొచ్చు కదా, 70.593లో రన్ అవుతుంది ప్రజెంట్. సో ఇది దీనికి సంబంధించింది ఇంకొక అకౌంట్ కూడా మీకు చూపిస్తాను. సో లైవ్కి సంబంధించిన, ఇది ఎక్స్టెన్స్కి సంబంధించిన ఒక అకౌంట్, స్మాల్ అకౌంట్ ఇది. సో దీంట్లో కూడా వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనం వచ్చేసి $160 దాకా ప్రాఫిట్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ పైన. జస్ట్ చూడండి, మన లాట్ సైజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, వాల్యూమ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. గోల్డ్ పైన కానీ సిల్వర్ పైన కానీ జస్ట్ 0.02, 0.03 అంతకుమించి ఎక్కువ వేయలేదు. సో డిపెండ్ ఆన్ ఈక్విటీని బట్టి మన లాట్ సైజ్ అనేది మార్చుకోవాలా. సో చూడొచ్చు ఇక్కడ కూడా $160, జస్ట్ $1,300 ఉంటే $160 దాకా ప్రాఫిట్ అనేది మనం తీయడం జరిగింది సార్. సో దీనికి రిలేటెడ్గా ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఫోరెక్స్ రిలేటెడ్గా కంపేర్ టు ఇండియన్ మార్కెట్తో పోలిస్తే ఫోరెక్స్ బెటర్ అనేది అనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే పొజిషన్ ఇచ్చినానో సేమ్ పొజిషన్ ఇన్ టైంలో మీకు అప్డేట్ చేస్తూ వచ్చాను. చూడొచ్చు మీరు ఎంత ప్రాఫిట్ రన్ అవుతుంది అనేది కూడా ఇన్ టైంలో చూపించుకుంటున్నాను. ఇక్కడ చూస్తే కన్నా ఓవరాల్గా $600 దాకా ప్రాఫిట్ వస్తుంది అనేసి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఇంకో ఎక్స్టెన్స్లో వచ్చేసి $160 దాకా ప్రాఫిట్ వస్తుంది అని అప్డేట్ చేయడం జరిగింది. ఒక స్ట్రాటజీ అనేది కూడా నేను ఇక్కడ చూపించడం జరిగింది, ఎందుకు బ్రేక్అవుట్ అయింది అనేసి. సో మొమెంటం బట్టి ఓవరాల్గా వచ్చేసి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మేము చూపించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే కన్నా మనం ఫాలో కావండి. సో మా అండర్ కింద వచ్చేసి కాపరేటింగ్ అనేది ఉంది. ప్లస్ అట్ ది సేమ్ టైం మంచి నెంబర్ 1 కంపెనీస్, టాప్ 5 ట్రస్టెడ్ కంపెనీస్ వచ్చేసి నేను రెఫర్ చేస్తున్నాను అనమాట. సో ఈ కంపెనీ కింద మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే విఏపీ గ్రూప్లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను. సో అవి మంచి రెగ్యులేషన్స్ ఉన్న కంపెనీలు అనమాట. ఒకటి మల్టీ బ్యాంక్ కానీ, మార్కెట్ ఫర్ యూ కానీ, ఎక్స్టెన్స్ కానీ, డిరైవ్ కానీ, ఈజీ మార్కెట్ కానీ, వ్యాంటేజ్ కానీ, ఎక్స్ఎం కానీ, టాప్ 5 కంపెనీస్ను వచ్చేసి నేను రెఫర్ చేయడం జరిగింది. సో మంచి ట్రస్టెడ్ కంపెనీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఫోరెక్స్ మీదకి రాండి, మంచి ఎర్నింగ్ సంపాదించుకోండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రెగ్యులేషన్స్ అనేది చూడాలి. సో చాట్‌జీపీటీలో కూడా ఒక కంపెనీ గురించి రెగ్యులేషన్స్ అనేది మీరు ఎంటర్ చేసినారంటే వస్తాయి. ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ దేశాల్లో రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఏదైనా సరే ఒక కంపెనీ అనేది కరెక్ట్గా ఉండాలి. ప్లస్ ప్రీవియస్గా నేను ఇక్కడ చూపించాను. సో ఇక్కడ ఒక పిక్ అనేది కూడా పెట్టాను, ఇక్కడ చూడొచ్చు. ఫోరెక్స్ న్యూస్ అనేది ఇట్లా న్యూస్ ఇస్తాను. అలాగే ఇంకొక పిక్ కూడా ఇచ్చాను అనమాట. సారీ, ఇది కాదు, ఇక్కడ చూడండి. రీటైల్ బ్రోకర్, ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్స్ డిఫరెన్స్ ఏంటి అనేసి ఒక మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా షేర్ చేయడం జరిగింది. అలాగే ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తాను అనమాట. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా మా టెలిగ్రామ్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ అబ్జర్వ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. ఫోరెక్స్ రిలేటెడ్గా పక్కా చెప్తున్నాను, 100% స్ట్రాటజీతో లైవ్ రిలేటెడ్గా పొజిషన్స్ ఇస్తున్నాను, ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.